ఓం నమ శివాయ. ఓం శ్రీ జోగినాథ స్వామియే నమః. మన జోగిపేట పట్టణంలోని జోగినాథ స్వామి పాలరాతి గుట్ట ఎంతో అందమైనది, పురాతనమైనది. ఒక పౌరాణిక గాథ ప్రకారం సతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుని ఆజ్ఞ ఉల్లంఘించి తన తండ్రి దక్షుని యాగంకు వెళ్ళి అవమానపడి యాగాగ్నిలోకి వెళ్ళి మృతి చెందగా దక్షద్వార ధ్వంసమునరించి సతీ వియోగమును భరించలేక కైలాస పర్వతం వీడి భూలోకంలోని వైనతేయాద్రి జోగినాథ స్వామి గుట్ట పర్వతం పైన మహాశివుడు కాలుమోపి జోగిగా మరియు యోగిగా మారి సుమారుగా 14 సంవత్సరాలు ధ్యానం చేసిన పరమ పునీతమైన స్థలం జోగిపేట. వైనతేయాద్రి పర్వతమని ప్రసిద్ధి. మహాశివుడిని యోగీనాథుడుగా జోగీనాథుడుగా పిలవడం వలన ఈ పట్టణంని యోగిపేటగా, కాలక్రమంలో జోగిపేటగా పేరు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి జోగిపేట జోగినాథ స్వామి గుట్టను గరుడాద్రి అని, వైక్రాంత పర్వతం అని కూడా పిలవడం ప్రసిద్ధి. ఇక్కడి జోగిపేట వైనతేయాద్రి పర్వతం పై అప్పట్లో వైనతేయం అనే రత్నాలు దొరికేవి అని పూర్వీకులు చెబుతుంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి కాకతీయుల కాలంలో నాటికే, అంటే 11వ శతాబ్దం కంటే ముందు నుండే ఈ ప్రాంతాన్ని జైనుపేటగా పిలవడం జరిగింది. ఈ ఆధారాల ప్రకారం సుమారుగా 900 సంవత్సరాల కంటే ముందే మన జోగిపేట ఉన్నదని మనకు స్పష్టమవుతుంది. పార్వతీ పరమేశ్వరులు జోడు లింగాల రూపంలో స్వయంభూగా వెలసినటువంటి అత్యంత విశిష్టమైనటువంటి రూపంలో మనకు దర్శనమిస్తుంటారు. ఒక పాలరాతి గుట్టపైన ఉన్నటువంటి ఒక గుహలో అత్యంత మహిమాన్వితమైనటువంటి జోడు లింగాల జోగినాథ స్వామి వారు భక్తకోటికి దర్శనమిస్తుంటారు. గుడి ప్రాంగణంలో మనకు మొదటగా విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, జంట నాగులు, నందీశ్వరుడు మరియు వీరభద్రుడు వంటి దేవతామూర్తులను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. మందిరానికి రక్షణగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి జోడులింగాల జోగినాథ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క అపార నమ్మకం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. స్వామికి మహారాజ్కి ఆనందించుతారు కాబట్టి ఆ పెద్ద మనుషులు కూడా శాంతించి మీ యొక్క దట్టకము, మీ యొక్క ఆటను చూసి వాళ్ళు తిలకించగలరని కోరుతున్నాను. శంభో శంకర, శంభో శంకర.